అందరికీ హాయ్ అండి. ఇవాళ మన గార్డెన్లో అయితే చూస్తున్నారా, మల్బరీస్ అండి. చూడండి ఎంత చక్కగా ఎంత గ్రో అయ్యాయో. పట్టుకుంటే చాలు రాలిపోతున్నాయి. ఇప్పుడైతే ఇవన్నీ హార్వెస్ట్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఆకు కిందల్లా ప్రతి ప్లేస్లో అనేది మనకు హెవీగా అయితే వచ్చేసాయి. ఇలా అయితే 4 టెమ్స్ అయితే పెట్టుకున్నానండి. నేను ఫస్ట్లో తెచ్చుకునేది ఒక కొమ్మే, అంటే స్టెమ్ ద్వారా అయితే నాటాను అనమాట. ఇవి స్టెమ్తో పెట్టి గ్రో చేసినవి. ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే మనం ఒక్క మొక్క అయితే తెచ్చుకున్నాను, ఒక స్టెమ్మే. ఆ స్టెమ్ ద్వారా మనకు ఇన్ని అయితే చేసుకున్నానండి. ఒక 5 అయితే పెట్టుకున్నాను. మనకు 5 మొక్కలకే రోజు వస్తే ప్రతిరోజు ఉంటాయండి. అంటే రెడ్గా ఉన్నవి అయితే తీయను, హార్వెస్ట్ చేయను, బ్లాక్గా ఉన్నవే చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు తీపి అనేది ఉండాలి కాబట్టి. పిల్లలు అయితే తీపినే ఇష్టపడతారు కదా. అలా అయితే చూడండి, ఇక్కడ కూడా ప్రతి ప్లేస్లో అయితే మనకు మల్బరీస్ అనేసి వచ్చేసాయి. ఇవి సీజన్ వచ్చినప్పుడు చెట్టు నిండా అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయితే వచ్చేసాయో. మొక్క నిండాకైతే ప్రతి ప్లేస్లో మీరు చూస్తున్నారా, మీరు చూస్తున్నట్టయితే ఇక్కడైతే ప్రతి ప్లేస్లో అయితే ఉన్నాయండి. చెట్టు మొదటి నుంచి కిందటి నుంచి చూసుకుంటే మనము మొదల నుంచి చూసినా కూడా ప్రతి స్టెమ్ దగ్గర అనేది ఎంత ఎక్కువ అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా. మల్బరీస్ చాలా స్వీట్నెస్ ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు ఇవి తింటే బ్లడ్ అనేది బాగా వస్తుందంటారు. ఒకప్పుడైతే చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడైతే పొలాలలో అక్కడైతే ఎక్కువగా ఉండేవండి. ఇప్పుడైతే మనకు అందరూ టెర్రస్ గార్డెన్స్లోనే చూస్తున్నాము. బయట ఎక్కడ అమ్మేది అలా అయితే చాలా తక్కువ. దీనికనేది మంచి ఎరువు అనేది ఇస్తూ ఉంటానండి. మనం కిచెన్ వేస్టేజ్ అయితే ఎక్కువ ఇస్తూ ఉంటాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.